ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్, బీఫార్మసీ మరియు ఫార్మడీ ఈ 2 కోర్సులకు సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసరికి మీకు ఈ వీడియోలో చెప్తాను ఏ విధంగా చూసుకోవాలనేది. మనకి గవర్నమెంట్ అయితే ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదన్నమాట. కాకపోతే మనకి ఒక వెబ్సైట్లో లాస్ట్ ఇయర్ డేటా బట్టి అయితే ఉన్నాయి, ఒకసారి మీకు చెప్తాను. అండ్ అలాగే కాలేజీల యొక్క పూర్తి డేటా మనం ఏ విధంగా తెలుసుకోవాలి, ఆ స్టెప్స్ కూడా మీకైతే ఈ వీడియోలో చెప్తానమాట. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మీకు ఈ వెబ్సైట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తానమాట. ఒక్కసారి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఏపీ ఎంసెట్ 2023 ఫార్మసీ లాస్ట్ ర్యాంక్ వైజ్ సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనకి మెయిన్గా ఇక్కడ ఫస్ట్ కాలంలో మన ర్యాంక్ అయితే ఎంటర్ చేయాలి, తర్వాత క్యాస్ట్, తర్వాత ఏ స్ట్రీము. ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఉదాహరణగా 19,000 అయితే ఎంటర్ చేస్తాను. క్యాస్ట్ బీసీబీ బాయ్స్. అండ్ అలాగే స్ట్రీమ్ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి బీఫార్మసీలో ఎంపీసీ స్ట్రీమా, బీఫార్మసీలో బైపీసీ స్ట్రీమా, ఫార్మడీలో ఎంపీసీనా, ఫార్మడీలో బైపీసీనా, మనకి ఈ విధంగా చూసుకోండి. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేను బీఫార్మసీలో బైపీసీ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేస్తాను. తర్వాత డిస్టిక్, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాలము మనకి డిస్టిక్, మీకు ఏ జిల్లా కావాలి, తెలంగాణ ఆర్ ఏపీ. సో ఒకసారి ఈ విధంగా సెర్చ్ అయితే చేయండి. నేను విశాఖపట్నం అనేది పెడతాను. తర్వాత మనకి ఈ విధంగా అప్డేట్ అయ్యి కింద అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ ర్యాంక్ మనకి 26,825 దగ్గర ర్యాంక్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. అక్కడతో ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో అక్కడి వరకు అయితే వచ్చింది. దాని తర్వాత ఎవరికి సీట్ అయితే రాలేదా కాలేజీలో. లాస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 26,825 దగ్గర మనకి కట్ ఆఫ్ అయితే స్టాప్ కావడం జరిగింది. ఆ కాలేజ్ పేరు ఇక్కడైతే ఉందన్నమాట, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాక్యూటికల్ టెక్నాలజీ. మనకి కింద అడ్రస్ కూడా ఉంది, వైజాగ్ అక్కడ డిస్టిక్ అని. అండ్ అలాగే పక్కన ఇక్కడ వ్యూ ప్రొఫైల్ ఉంది కదా, ఒకసారి దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆ కాలేజ్ సంబంధించి డేటా అయితే వస్తుందన్నమాట. కాలేజ్ రేటింగ్ 5కి 4.8. అండ్ అలాగే అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ కాకినాడ, ఏ సంవత్సరంలో కట్టారు, కాలేజ్ కోడ్ ఏంటి, కాలేజ్ రీజియన్ ఏంటి, కో ఎడ్యుకేషన్ కాదా, మైనార్టీ కాదా, అండ్ అలాగే అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, హాస్టల్ ఫెసిలిటీ మనకి అబ్బాయిలకి అమ్మాయిలకి అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ఫీ అయితే ఉంటుందన్నమాట. 35,000 అని 35 సీట్లు అయితే ఉంటాయి. మనకి ఈ విధంగా చూసుకోవచ్చు కట్ ఆఫ్ అనేది ఆ కాలేజ్ సంబంధించి. ఇలాగా మీకు ఏ కాలేజ్ కావాలో, ఏ జిల్లా కావాలో ఒకసారి సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను వెస్ట్ గోదావరి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ కాలేజ్ అయితే రావడం జరుగుతుంది, శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. లాస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 23,030 దగ్గర ర్యాంక్ స్టాప్ కావడం జరిగింది. వ్యూ ప్రొఫైల్ మీద ప్రెస్ చేస్తున్నాను. రేటింగ్ 5కి 4.9 అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఫీ డీటెయిల్స్ కూడా ఈ విధంగా అయితే ఉంది. సో ఒకసారి చూసుకోండి కట్ ఆఫ్ వచ్చేసరికి ఎక్కడ ఉందో, ఎలా ఉందో. ఇది మనకి ఏంటంటే గవర్నమెంట్ ఇంకా ఫార్మసీది ఇంకా కౌన్సిలింగ్ అప్డేట్ రాలేదు కాబట్టి ఇంకా వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ చేయలేదు. పీడిఎఫ్ అయితే పెట్టాలన్నమాట. అంటే కట్ ఆఫ్ ఎంత ఎక్కడ తాగిందండి కాలేజ్, అన్ని కాలేజెస్ సంబంధించి అది ఇంకా రాలేదు. ప్రజెంట్ మీరు అంతలో చూసుకుంటారని నేను సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ అయితే దొరికింది. డీటెయిల్స్ కూడా బాగున్నాయి. మనకి కట్ ఆఫ్ ఏంటి, ఆ కాలేజ్ ఫీ ఎంత, కాలేజ్ ప్లేస్ ఎంత, కాలేజ్ ఏంటి, కో ఎడ్యుకేషన్ కదా, ఏ రీజన్, అన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా సెర్చ్ చేసుకోండి, మీకు ఏ కాలేజ్ కావాలో ఒకసారి చూసుకోండి. ఆ కాలేజ్ సంబంధించి కట్ ఆఫ్ ఎక్కడ ఉంది, ఎక్కడ అయింది, ఎంత ఉంది అని ఈ విధంగా ప్రతి డీటెయిల్ కూడా ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి షేర్ అయితే చేయండి.